హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ లక్షణాలేంటి? మరి వాటికి చికిత్స ఉందా? హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారికి ప్రత్యేక లక్షణాలేమీ కనిపించవు. సాధారణ జలుబు, దగ్గులాగే ఉంటుంది. చాలా మందిలో ఇది కేవలం 4-5 రోజుల్లో నయమవుతోంది. కాబట్టి దీన్ని నిర్ధారించడం చాలా కష్టం. పిల్లలు, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యలు బాగా ఎదుర్కొంటుంటే హాస్పిటల్స్కి తీసుకెళ్లి వైద్యం అందించాలి. ఈ వైరస్ నిర్ధారణ నయం చేయడానికి ఎలాంటి యాంటీవైరస్ మెడిసిన్స్ లేవు. కాబట్టి శ్వాస సమస్యలను తగ్గించేందుకు బయట నుండి ఆక్సిజన్ అందించడం, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం వంటివి చేస్తుండాలి. ఇలా సాధారణ వైద్యం అందించడం తప్ప దీనికి ప్రత్యేక వైద్యం అంటూ ఏమీ లేదు. చైనాలో హెచ్ఎంపీవీతో పాటు మరిన్ని వైరస్లు వెలుగు చూస్తున్నాయా? గత కొన్ని రోజులుగా ఈ హ్యూమన్ మోటానియో వైరస్తో చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో పాటు ఇన్ఫ్లుయెంజా, మైకోప్లాస్మా, న్యూమోనియా కూడా చైనాలో పెరిగిపోయింది. ఇవి చాలవన్నట్లు మళ్ళీ కోవిడ్-19 వైరస్ వ్యాప్తి మొదలైనట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ వైరస్ల వ్యాప్తిని నివారించడానికి చైనా ప్రభుత్వం ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ వైరస్ల వ్యాప్తిపై చైనా ఎలాంటి సమాచారం బయట పెట్టడం లేదు. వైరస్ వ్యాప్తి ఉందని గాని లేదని గాని చెప్పడం లేదు. గతంలో కోవిడ్ సమయంలో కూడా చైనా ఇలాగే ప్రవర్తించింది. దీంతో ఆ దేశ వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ కూడా దీనికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నమెంట్ సూచిస్తుంది. బీ అలర్ట్.